Hello guys, welcome back to our channel Studying with Sridevi. A source generates information with probabilities P1, P2, P3, P4 as 0.1, 0.2, 0.3, 0.4 respectively. Find the entropy of the system. What percentage of maximum possible information is being generated by the source? So entropy find చేయడానికి లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, ఎంట్రోపీ అనేది H తో డినోట్ చేస్తాం. దాని ఫార్ములా సిగ్మా I ఈక్వల్ టు 1 to K Pk log 1 by Pk to the base 2. సో ఇక్కడ K అనేది మనం నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ అని తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని ప్రాబిలిటీస్ ఇచ్చారు? 4. సో K ఈక్వల్ టు 4. అప్పుడు మనకి ఏమొస్తుంది? సిగ్మా I ఈక్వల్ టు 1 to 4 P4 log 1 by Pk. సో K ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తామని. P1 log 1 by P1 to the base 2 plus P2 log 1 by P2 to the base 2 plus P3 log 1 by P3 to the base 2 plus P4 log 1 by P4 to the base 2. సో సబ్స్టిట్యూట్ చేస్తాం. P1 అంటే 0.1 log 0.1 1 by 0.1 to the base 2 plus 0.2 log 2 to the log 1 by 0.2 to the base 2, 0.3 log 1 by 0.3 to the base 2 plus 0.4 log 1 by 0.4 to the base 2. log 2 log x to the base 2 ఫార్ములా ఏం చెప్పను, log x to the base 10 by log 2 to the base 10. ఈ ఫార్ములా వేసి మీరు క్యాలిక్యులేట్ చేయండి, నేను డైరెక్ట్గా రాస్తున్నాను. 0.1 సో ఇదంతా 0.33 ప్లస్ 0.46 ప్లస్ 0.51 ప్లస్ ఈ వాల్యూ వచ్చేసి 0.52. ఇవి యాడ్ చేస్తే 1.82. సో ఇది ఎంట్రోపీ ఫైండ్ చేసాం. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ మాక్సిమం పాసిబుల్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ బై ద సోర్స్? ఇన్ఫర్మేషన్ రేట్ అనేది సో ఫస్ట్ మనం ఎంట్రోపీ ఫైండ్ అవుట్ చేసాం. మాక్సిమం ఎంట్రోపీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు log m to the base 2. సో log 2 ఇక్కడ 4 ప్రాబిలిటీస్ ఉన్నాయి కాబట్టి m4 తీసుకుంటాం. log 4 to the base 2, దీని వాల్యూ వచ్చేసి 2. సో బిట్స్ పర్ సింబల్. నెక్స్ట్, పర్సంటేజ్ ఆఫ్ మాక్సిమం పాసిబుల్ ఇన్ఫర్మేషన్ అన్నారు. పర్సంటేజ్ ఆఫ్ maximum information ఫార్ములా వచ్చేసి h by h max into 100. పర్సంటేజ్ అన్నారు కాబట్టి 100. సో మనకి ఇక్కడ ఎంట్రోపీ అనేది 1.82 వచ్చింది. నెక్స్ట్ h max అనేది 2 వచ్చింది ఇంటూ 100. సో ఇది 0.91 ఇంటూ 100 అండ్ ఇంటూ 100 చేస్తే మనకు 91% వచ్చింది. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, an event has 6 possible outcomes with probabilities 1 by 2, 1 by 4, 1 by 8, 1 by 16, 1 by 32, 1 by 32. Find the entropy of the system. Also find the rate of information if there are 16 outcomes per second. సో రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో 16 అవుట్కమ్స్ అనేది సెకండ్కి అని ఇచ్చేసారు. నెక్స్ట్ 6 ప్రాబిలిటీస్ ఇచ్చారు. ఎంట్రోపీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంట్రోపీ హెచ్ ఈక్వల్ టు సిగ్మా I ఈక్వల్ టు 1 to K Pk log 1 by Pk to the base 2. సో ఇక్కడ K అంటే 6, I ఈక్వల్ టు 1 to 6
pk log 1 by pk to the base 2. సో ఎక్స్పాండ్ చేయండి. p1 log 1 by p1 to the base 2, p2 log 1 by p2 to the base 2, p3 log 1 by p3 to the base 2 plus p4 log 1 by p4 to the base 2, p5 log 1 by p5 to the base 2, p6 log 1 by p6 to the base 2. సో సబ్స్టిట్యూట్ చేయండి. p1 అంటే 1 by 2 log 2, 1 by 1 by 2 అంటే 2 వస్తుంది. సో p2 అనేది 1 by 4, 1 by 4 4 to the base 2, 1 by 8 log 8 to the base 2, 1 by 16 log 16 to the base 2, 1 by 32 log 32 to the base 2, 1 by 32 log 32 to the base 2. సో మీరు ఇది క్యాలిక్యులేట్ చేయండి. నేను డైరెక్ట్గా వేస్తున్నాను. ఆన్సర్ 1.9375 బిట్స్ పర్ సింబల్ వస్తుంది. సో నెక్స్ట్ మనకి రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అడిగారు. క్యాపిటల్ R ఈక్వల్ టు R ఇంటూ హెచ్. సో స్మాల్ r అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది అదే రేట్ ఆఫ్ మెసేజ్ మనకి అక్కడ 16 అవుట్కమ్స్ అండ్ పర్ సెకండ్ అని చెప్పారు. సో 16 స్మాల్ r ఈక్వల్ టు 16 ఇంటూ హెచ్. హెచ్ అంటే ఎంట్రోపీ 1.9375. దీన్ని మల్టిప్లై చేస్తే 31. సో రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది 31.